హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ వీడియోలో ఇలాగే ఒక 4 వీడియోస్ పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వీడియో. ఎందుకంటే దట్టమైన అడవిలో నల్లమల్ల ఫారెస్ట్లో మొత్తం టూర్ మొత్తం ఎలా ఉంటుంది, ఆ అడవిలో ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న దేవస్థానాల్లో ఉన్న టెంపుల్స్ అవన్నీ అయితే మీకైతే చూపిస్తాను. నరసింహస్వామి 9 అవతారాలలో ఉంటాడండి ఇక్కడ. ఎంత బాగుంటుందంటే అడ్వెంచర్గా వెళ్ళే వాళ్ళకి, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి, కొండలలో వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ లేస్తానే నేనైతే ఫస్ట్ అయితే పూజ అయితే చేసుకున్నానండి. మార్నింగ్ నేను లేచేలోపే 4 అయింది. 4 నుంచి పూజ చేసుకునే లోపు 5 కల్లా మేమైతే రెడీ అయిపోయాము అనమాట. రెడీ అయ్యేసి 5 నుంచేసే అంటే మాకు దగ్గరే కాబట్టిగా మా ఊరి నుంచి ఇక్కడికైతే ఓన్లీ 30 కిలోమీటర్సే అనమాట. అందుకనేసి బైక్లోనే వెళ్ళొచ్చు. అందుకనేసి మా పిల్లలు మేము అందరం అయితే కలిసి అయితే వెళ్తున్నాము. చిన్న అబ్బాయిని మాత్రము మా అత్త వాళ్ళ ఊర్లో అయితే వదిలిపెట్టి వెళ్తున్నాము. ఎందుకంటే మా ఆడపిల్ల వస్తాననింది. అందుకనేసి చూసారా అండి, నైట్ ఇంకా ఎంత మబ్బుగా ఉందో. 5 అయినా కానీ అంత మబ్బుగా ఉందన్నమాట. మేము మామూలుగా అయితే 2 o'clockకి లేచి 3 కల్లా రెడీ వేసి వెళ్ళే వాళ్ళము. ప్రతి నెల స్వాతికి అయితే అహోబిలం అయితే వెళ్తామండి. ఎంత బాగుంటుందంటే ఈ టెంపుల్ అంత బాగుంటుందన్నమాట. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది. పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా వాటర్ అయితే ఎంత బాగా పడతాయంటే అంత బాగా పడతాయన్నమాట. ఇంకా 6 కల్లా మేమైతే అహోబిలానికి అయితే రీచ్ అయ్యామన్నమాట. అహోబిలంలో ఉన్న ఈ నవనరసింహుల్ని స్వయంభుగా వెలిసిన వాళ్ళని అయితే దర్శనం చేసుకుంటున్నాము. ప్రతి నెల స్వాతికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే దర్శనం అయితే చాలామంది అయితే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే మ్యారేజ్ కాకముందుకు 5 times వెళ్ళాను. మ్యారేజ్ అయినాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అది కాక వెళ్ళలేను, ఎందుకంటే ఎక్కువ ఎక్కి దిగాల, చాలా ఓపిక ఉండాలి. దానికి తోడు నడచాలంటే కాళ్ళు కూడా వాపులు వచ్చేస్తాయి. ఇంకా అందుకనేసి పిల్లలతో కుదరక నేను ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట. ఇంకా మ్యారేజ్ అయినాక ఇంకా ఇదే ఫస్ట్ వెళ్ళడము. కానీ ఇంటికి వచ్చేలోపు కాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయాయండి. మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యాం కదా, 6కి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 5 వరకు ఇలాగ తిరుగుతూనే ఉన్నాం మేమైతే. ఇది పై అహోబిలం అండి. కింద అహోబిలము కింద ఉంటుంది. ఇది పై అహోబిలము. ఇక్కడ నరసింహస్వామి స్వయంభూగా వెలిసాడనమాట ఈ టెంపుల్ ఇది. ఇంకా ఫస్ట్ అయితే స్టార్టింగే ప్రతి ఒక్కరు స్వాతికి వెళ్ళేవాళ్ళు పామ్లెట్ అయ్యకి మాత్రమైతే వెళ్తారండి. ఆ దావ కూడా చూపిస్తాను. ఆ దావలో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. 8 కిలోమీటర్స్ నడచాలన్నమాట. 6 నుంచి మేము నడుస్తే అక్కడికి వెళ్ళేలోపు మాకు 8:30 అయ్యింది. కరెక్ట్ 2.5 hours అయితే పట్టిందనమాట అక్కడికి వెళ్ళేలోపు. అసలు దావెమ్మడి మెట్లున్నాయి. మామూలుగా రోడ్డు మీద నడచాలంటేనే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడచగలుగుతాం, కానీ 8 కిలోమీటర్స్ నడచాలంటే అది కాక స్టెప్స్ హైట్లో ఉంటాయన్నమాట. అవన్నీ నడుచుకుంటూ వెళ్ళేసామన్నమాట. ఇది పై అహోబ్లోని టెంపుల్ అనమాట. ఇది బ్యాక్ సైడు. ఇక్కడ కూడా వాటర్ ఫాల్ కూడా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళడానికి ఇలాగ చెక్కలతో కొంచెము నడచడానికి మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా థ్రిల్గా కూడా ఉంటుంది అనమాట. ఎవరైనా ఫారెస్ట్ ఏరియాలలో అడ్వెంచర్లకి వెళ్ళే వాళ్ళకైతే ఈ ఏరియా అయితే బాగా సూట్ అవుతుంది. అది కాక కొంచెం స్టిల్ ఫొటోస్కి వాటికి అన్నిటికి కూడా చాలా అంటే చాలా బాగా ఫొటోస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడలేము, మనము ఎప్పుడు పొల్యూషన్లో ఉండేటోళ్ళము. కొంచెం అడవిలోకి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే కంపల్సరిగా ఈ ఏరియాకి అయితే కంపల్సరిగా వెళ్తూ ఉంటారు. చాలామంది వస్తూనే ఉంటారనమాట. అందుకనేసి ఇక్కడ ఫేమస్ అయ్యింది. అది కాక వెళ్ళే వాళ్ళు ఇలాగా స్వామివారిని దర్శనం చేసుకుంటే మనం మనసులో 9 నెలలు 9 అంటే నవనరసింహులు కాబట్టిగా 9 మంది ఉంటారు. అలాగా 9 నెలలు 9 స్వాతిలకు వెళ్ళామనుకోండి, మనం ఏమన్నా కోరుకున్నా కానీ జరుగుతాయనేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. అందుకనేసి ప్రతి సంవత్సరము ప్రతి నెల ఈ కొంతమంది కోరికలు తీర్చుకునేటోళ్ళు కొంతమంది వస్తే, కొంతమంది అడ్వెంచర్గా చాలా బాగుంటుంది ఇలాగ వెళ్ళడము, ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఇంకా బాగుంటుంది అనేసి చాలామంది కూడా కొంతమంది వచ్చేటోళ్ళు ఉంటారు. కొంతమంది డైట్ అంటే కొంచెం లావు అయి ఉంటారు కదండి, ఆ లావు తగ్గించుకొని కన్నా కానీ రావాలనుకునేటోళ్ళు ఉంటారు కొంతమంది. అలాగే 2-3 అడిగితే ఇలాగా మాకు ఒక ఎక్సర్సైజింగ్ లాగా ఉంటుంది. మా నెలకు ఒకసారి వస్తే ఫ్రీగా ఉంటుంది. అది కాక ఫ్రెండ్స్తో వచ్చినా ఫ్యామిలీస్తో వచ్చినా కానీ చాలా బాగుంటుంది ఏరియా.
చాలామంది అయితే ఈ మాటే చెప్పారండి. కొంతమంది అయితే కోరికలు తీర్చుకోనికైతే చాలా మటుకైతే వచ్చారండి. ఆ 9 నరసింహస్వామిలను దర్శనం చేసుకుందామనేసి చాలా మంది వచ్చారు. చాలామంది ఎంత ఏజ్ ఉందంటే ముసలోళ్ళు కూడా వస్తున్నారు. అంత ముసలోళ్ళు కూడా ఎంత బాగా ఎక్కుతున్నారంటే అంత బాగా ఎక్కేస్తున్నారు. వాళ్ళకి అలవాటయిందేమో మరేసి అనిపించింది. ఇంకా పామ్లెట్ ఏకైతే వచ్చేసామండి. ఇంకా ఆడ కొన్నిట్లా అంటే బావిలో కొన్ని నీళ్ళు అయితే తోడుకొని కాళ్ళు చేతులన్నీ కడుక్కొని ఇంకా గుడిలోకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకున్నామండి. ఇక్కడ ఉండేది పామ్లెట్ స్వామి అనమాట. ఇక్కడ ఆటలు కోస్తారు, కోళ్ళు పెట్టుకుంటారు, చాలా మటుకైతే ఇక్కడే ఇచ్చేస్తారనమాట. పైవహబులంలోనూ ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి ప్రతి సంవత్సరము. ఇంకా ఈ టెంపుల్ అయితే వ్యూ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. మొత్తం కొండలు కాబట్టిగా మొత్తం చెట్లు ఉన్నాయి, నేచర్తో కూడినది కాబట్టిగా చాలా బాగుంటుంది. ఈడికి నేను నచ్చలేకపోయాను, కాళ్ళు అయితే చాలా నొప్పులు అయితే పుట్టాయి. అసలు అలా ఉందనమాట. మా వాళ్ళు అయితే ఒక కర్ర అయితే తెచ్చిచ్చారు, ఈ కర్ర పట్టుకొని నడుచుకుంటారా అనేసి. ఇంకా చాలు ఇంక ఇటు వరకు వచ్చినది, ఇంక ఒక చోట కూర్చో మేమే మిగతా తిరిగేసి వస్తాము అని అన్నారు. కానీ నా మనసులో ఒక కోరిక మిగిలిపోయిందండి. ఆ కోరిక కోసం అనేసి నేను ఎంత తిప్పలైనా పడైనా వస్తాను. అది నా కోసం కాదు, నేను వేరే దానికోసం అయితే అడిగానమాట. నా కోసమే, కానీ నా కోసమైతే కాదు, మా ఇంట్లో వాళ్ళ కోసం అనమాట. అందుకనేసి కంపల్సరీగా ఈ నెల రావాల్సిందే. చాలా 3-4 నెలల నుంచి అయితే మిస్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఈ నెల కంపల్సరీగా రావాలి. ఇంత ముందుకు వచ్చినప్పుడు కూడా నాకు బాగా అనిపించింది, అందుకనేసే వచ్చానమాట ఈసారి. ఆమ్లెట్ అయ్యేలా అక్కడ స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్గా 8 కిలోమీటర్స్ అయితే దిగేసి వచ్చేసాము. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి.